శ్రీ పరాభవనామ సంవత్సర మేషరాశి వారి ఫలితములు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి అంటే, నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే మేషరాశి వారికి మరీ అంత అనుకూలంగా ఏం లేదు. అలాగని చెప్పి బెంబేలు పెట్టుకోవాల్సినటువంటి అవసరమూ లేదు. గ్రహ గోచార ప్రకారము వారి వారి జాతకాల్లో ఉన్నటువంటి బలాన్ని బట్టి వారి యొక్క ఫలితాలు, నిజమైనటువంటి ఫలితాలను వారు యావజ్జన్మము కూడా పొందుతారు. కానీ గోచార స్థితిని బట్టి చిన్న చిన్న ఉపద్రవాలు, చిన్న చిన్న కష్ట నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎదుర్కోవడానికి వర్షం వస్తుంది అంటే గొడుగు ఎలా దగ్గర ఉంచుకుంటామో, ఆపద వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటే జాగ్రత్త పడతామనేటటువంటి జాగ్రత్త పడతామనేటటువంటి సూచనలోనే పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణము చేస్తున్నాం. కానీ కేవలం మరో దాని గురించో కాదు. కాబట్టి ఇది జాగ్రత్త తీసుకోవడానికి ఖగోళం నుంచి, అంతరిక్షం నుంచి గ్రహాల యొక్క వైబ్రేషన్స్ మన మీద ఉంటాయి. కాబట్టి ఆ యొక్క కదలికలను బట్టి మనకి ఆ చలనాలను బట్టి, గ్రహ చలనాలను బట్టి, ఆ కాంతి పుంజాల యొక్క ప్రసరణను బట్టి ఆ వెలుగు చీకట్లు రెండూ కూడా మన యొక్క మానవాళి మీద ప్రసరిస్తాయి. కాబట్టి తెలుసుకోవలసినటువంటి ఆంతర్యం ఉంది. కానీ భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఏ ప్రాతిపదిక మీద ఇది కొంచెం బాగోలేదు అనే విషయం కదా చెప్పాలి మేము. ఏ ప్రాతిపదిక మీద అంటే, మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురుడు లోహమూర్తిగా ఉన్నాడు. సువర్ణమూర్తివి, రవిచేతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని 4 మూర్తిమంతాలు జ్యోతిష్ శాస్త్రంలో శాస్త్రజ్ఞులు చెప్పబడ్డారు. అందులో సువర్ణమూర్తి, రజతమూర్తి మంచి ఫలితాలను ఇస్తారని, తామ్రమూర్తి 25% ఫలితాలను ఇస్తారని, లోహమూర్తి మంత్రం 0 ఫలితాలను ఇస్తారు అనేటటువంటి సూత్రము మా జ్యోతిష్యంలో ఉంది. కాబట్టి లోహమూర్తి మంత్రము తృతీయంలో సోదర స్థానంలో బృహస్పతి ఉన్న కారణంగా, లోహమూర్తి మంత్రంగా ఉన్న కారణంగా మనం గురుబలం తక్కువ అని చెప్పాం. అయితే గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు, చతుర్థ స్థానంలోకి వచ్చినప్పుడు మళ్ళీ రజతమూర్తిమంతంగా ఉన్నాడు. మూర్తిమంతం స్థానం బాగుండకపోయినా మూర్తిమంతం బాగుంటే మంచి ఫలితాలను పొందుతారు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి రజతమూర్తిమంతంగా కొంత గురుబలాన్ని తాను పొందుతాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం రాజు కూడా గురుడే కాబట్టి, బృహస్పతే కాబట్టి కొంత వారికి ఆధిపత్యం ఉంటుంది. కొంత నిగ్రహించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా వారికి కలుగుతాయి. అంతేకాదు మేషరాశ్యాధిపతి, వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు కాబట్టి, కుజుడు ఈ సంవత్సరము మంత్రి కాబట్టి వారికి ఏ గ్రహస్థితుల్లో ఏ విధంగా అయినా, ఏ గోచారంలో ఏ విధంగా గడ్డు పరిస్థితులు ఉన్నా వారు దాన్ని అద్వితీయంగా దాన్ని జయించుకుని రాగలుగుతారు. ఇకపోతే గురుడు అయిన తర్వాత ప్రధానంగా బృహస్పతి, శని, రాహుకేతువులే ఎక్కువ కాలం ఉంటారు. ఒక బృహస్పతి సంవత్సర కాలం 12 నెలలు ఉంటారు. కాబట్టి 12 నెలల యొక్క ఫలితాలని మనం చెప్పడానికి ఈ 4 గ్రహాలనే ప్రాతిపదికగా తీసుకుంటాం. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఉంటారు ఒక రాశిలో. రాహుకేతువులు 18 మాసాలు ఉంటారు, సంవత్సరంన్నర. కాబట్టి వారు ఎక్కడున్నారో వారిని బట్టి ఎక్కువగా ప్రాధాన్యతగా వారి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. ఇందులో ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాల్లోనూ శుభగ్రహమైనటువంటి గురుడు మాత్రమే శుభగ్రహము. శని, రాహువు, కేతువు కూడా పాపగ్రహాల్లోకి చేర్చడం జరిగింది. కాబట్టి వీరి యొక్క ఫలితాలని మనకి ఆ ప్రసరణ శక్తి ఉన్నప్పుడు మనకు కొంచెం కష్టం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే శని, వీరికి ఏలినాడు శని జరుగుతుంది. వ్యయ స్థానంలో 12 లోహమూర్తిగా శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి వ్యయంలో ఉంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు వస్తాయి. అంతేకాకుండా వేరే వారి యొక్క ఏమాత్రమైనా ఎప్పుడైనా సరే వారికి షూరిటీ ఉన్నా లేదా వారికి హామీలు ఇచ్చినా వాళ్ళ కష్టాలు కూడా వీరు అనుభవించవలసి వస్తుంది.
కాబట్టి ముందు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో ఎవరికి హామీలు ఇవ్వకూడదు, ఎవరికి కూడా షూరిటీలు ఇవ్వకూడదు, ఎవరికి కూడా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి అతని బదులుగా నేను తీరుస్తాను అని కానీ ఇంకోటి కానీ చెప్తే కష్ట నష్టాలు కలుగుతాయి. ఇకపోతే రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా వ్యయ షష్ఠ స్థానాలందు తామ్రమూర్తులుగా ఉన్నారు. తామ్రమూర్తిమంతం అనేటటువంటిది కూడా 25% ఫలితాలనే ఇస్తారు. అందులో ఒకరు 6వ స్థానం 6వ స్థానం మంచిదే, 12వ స్థానం వ్యయ స్థానంలో మాత్రం ఉన్న కారణంగా కొద్దిగా కష్టాలను పొందడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఫలితం మేషరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం తెలియజేస్తుంది.